ఈ ప్యాకెట్ నాది. ఇది నాది, నీది కాదు. ఆ ప్యాకెట్ మీది అయితే అది ప్యాకెట్ మీది తీసుకోండి. అందులో ఉన్న చిప్స్ మాత్రం నాకే ఇచ్చేయండి. కొట్టానంటే దవడ దానిమ్మకాయలా పగిలిపోద్ది. చిప్స్ మొత్తం నీకే ఇచ్చి మేము ఖాళీ కవర్ తినాలా? యారా, చిప్స్ నీకు ఇవ్వలేదని పిచ్చెక్కిందా? అంతలా పగలబడిన అవుతున్నావు. నాకు పిచ్చి కాదురా, పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలో మనం మాట్లాడుకున్న మాటలు గుర్తొచ్చి నాకు నవ్వొచ్చిందిరా. అవునా? ఏం మాట్లాడుకున్నామో నాకు అంతగా గుర్తులేదురా. స్వీట్ మెమరీస్ బాగుంటాయి. అప్పుడు ఏం మాట్లాడుకున్నామో నాకు చెప్పరా? చెప్పరా ప్లీజ్. అవునా? అయితే ఒక్కసారి కట్టు వేసుకోండి. ఫ్లాష్ బ్యాక్. థ్యాంక్స్ రా రాజు. ఈ రోజు నీ తెలివితేటలతో బీర్లకి బిర్యానీలకి సరిపడే డబ్బులు సంపాదించావు. వచ్చే సంవత్సరం డిసెంబర్ 31st అయితే ఇలా బీర్లు బిర్యానీలకు సరిపడేలా వేలు కాదురా, కారులో వెళ్లి పబ్బులో ఎంజాయ్ చేసేలా లక్షలు సంపాదించాలి. ఇది పెద్ద విచిత్రమా ఏంటి? పోయిన సంవత్సరం మన దగ్గర జేబులో 100 రూపాయలు కూడా ఉండేవి కాదు. ఇప్పుడు 1000 ఉంటున్నాయి. నెక్స్ట్ సంవత్సరం లక్షల్లో ఉంటాయి. భలే చెప్పావురా సులేమాన్. ఇన్నాళ్ళు ఐస్ క్రీమ్ కావాలంటే అమ్మ వంక చూసేవాళ్ళం, నాన్ వెజ్ కావాలంటే నాన్న వంక చూసేవాళ్ళం, బిస్కెట్ ప్యాకెట్ అరువు కావాలంటే షాప్ వాడి వంక చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ రోజులు పోయాయి, మన రోజులు వచ్చాయి. ఇప్పుడు మనకేది కావాలన్నా హోటల్కి వెళ్ళి చిటికేస్తే మనం కూర్చున్న టేబుల్ దగ్గరకే వస్తాయి. మన ఫోన్లో యాప్లోకి వెళ్ళి ఆర్డర్ చేస్తే మనం ఉంటున్న ఇంటి గుమ్మం దగ్గరకే వస్తాయి. అదిరా రాజు, నువ్వు ఎక్కడా తగ్గొద్దు. ఈ రోజు నుంచి మనం డబ్బులు ఎలా సంపాదించాలో ఆలోచించు. అరే, మొత్తం రాజుగాడి ఆలోచించాలేరా, మనకి అలాంటి ఆలోచనలు రావా? వాడు ఆలోచించి ఏం చేసినా మనకి ఆకలి తీరుతుంది. అదే మనం ఆలోచించి ఏదైనా చేసామే అనుకో మనకి దోల తీరుతుంది. ఇన్నాళ్ళకి నీది మంచి మాట చెప్పింది. అరే, ఇక వచ్చే సంవత్సరం నుంచి మనకు ఏ చిన్న అవసరం ఉన్నా ఇంట్లో వాళ్ళని 1 రూపాయి కూడా అడగకూడదు. మాటివ్వండి. అదిరా, సంవత్సరం క్రితం మనం అనుకున్నది. అప్పుడు మన దగ్గర 100,000 అయినా ఉండేవి. కానీ ఇప్పుడు లక్షలు కాదు కదా, 1 రూపాయి కూడా లేదు. అప్పుడు 1000 రూపాయలతో బీర్లు, 500 రూపాయలతో బిర్యానీలు తెచ్చుకొని తిని తాగేవాళ్ళం. కానీ ఇప్పుడు 5 రూపాయల చిప్స్ ప్యాకెట్ కోసం నాకు అంటూ నలుగురం కొట్టుకొని చేస్తున్నాం. నిజమేరా రాజు, కొత్త సంవత్సరం వస్తున్న ప్రతిసారి మన జీవితం మారిపోతుంది అనుకుంటున్నాం. కానీ మన జీవితం ఎప్పటికీ మారదు. మన జీవితం మారాలంటే ముందు మనం మారాలి, అప్పుడే మన జీవితం మారుతుంది. అరే, మనం మారిపోవడానికి మనం ఏమన్నా చిన్నపిల్లల మేరా? అరే కర్రెదవా, మారిపోవడం అంటే తిరునాళ్ళలోనో సిటీలోనో మారిపోవడం కాదు, మన బుద్ధి మారడం. వీడిది బుద్ధి అయితే సచ్చినా మారదు. నువ్వు నోర్ముయ్యరా. జీవితం ఎందుకు మారదురా? పెళ్లి చేసుకుంటే జీవితం అదే మారుతుంది. అప్పుడు ఉన్న జీవితం కూడా సంకనాకిపోతుంది. అలా అనుకోవడం చాలా తప్పురా. ఆ భాస్కర్ గాడు చూడు, పెళ్లి చేసుకొని ఎంచక్క మన ఊర్లోనే చెప్పుల షాప్ పెట్టుకున్నాడు. ఇంతకు ముందు వాడికి సిటీలో గోల్డ్ షాప్ ఉండేది, మర్చిపోయావా? అవును కదా. వాడి గొడవ పక్కన పెట్టండ్రా. ఈ రోజు డిసెంబర్ 31. సాయంత్రం పార్టీ పరిస్థితి ఏంటి? అబ్బా, నువ్వు మళ్ళీ మొదటికొచ్చావరా రాకి. ఈ సంవత్సరం మనకి పార్టీ లేదు. అలాగైతే ఎలారా? ఏమీ ఎంజాయ్ చేయకుండా మన జీవితంలో ఈ సంవత్సరం మిగిలిపోకూడదు. అయితే ఓ పని చేద్దాంరా. ఈ రోజు ఎలాగో సండే కాబట్టి మన ఇంట్లో చికెను మటను ఎలాగో తెస్తారు. అమ్మల్ని బ్రతిమిలాడి దాన్ని బిర్యానీ చేయించుకుందాం. నాన్నని బ్రతిమిలాడి ఒక 25 రూపాయలు ఇప్పించుకొని ఒక థమ్స్అప్ తెచ్చుకొని దాన్నే బీర్లా ఫీల్ అవుతూ తాగుదాం. ఇంట్లో అమ్మ చేసిన బిర్యానీ తింటూ ఎంజాయ్ చేద్దాం. కరెక్ట్ గా అర్ధరాత్రి 12 గంటలకి కాన్ఫరెన్స్ కాల్ చేసుకుని హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుందాం. అందాక అందరికి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. బాయ్. వీడేంట్రా ఇంత లైట్ గా తీసుకున్నాడు? మనది ఖర్చు వేటు, వాడిది పర్సు మీద పడకూడదని తెలివిగా తప్పించుకుంది. అరే, మీరేం బాధపడకండ్రా. ఈ రోజు హైదరాబాద్ నుంచి నా ఫ్రెండ్ వస్తున్నాడు. మన నలుగురికి వాడే పార్టీ ఇస్తాడంట. ఏవండి, పెళ్ళైనప్పటి నుంచి మీ తలకి నేనే జెండు బామ్ రాస్తున్నాను కదా, మరి పెళ్లికి ముందు ఎవరి చేత రాయించుకునేవారు? అసలు పెళ్లికి ముందు నాకు తలపోటు వస్తే కదే. అంటే నన్ను పెళ్లి చేసుకోవడమే మీకు తలపోటు వస్తుందనే? ఓసేయ్, నేను అలా అని లేదే. ఎలా అన్నా మీ ఉద్దేశం అదే అని నాకు తెలుసు. వెనకటికి నీలాంటిదే. పక్కింట్లోకి టపాసులేసి మీ ఇంట్లో నుంచి సౌండ్లు వస్తున్నాయని వాళ్ళతోనే ఎదురు గొడవ పెట్టుకుందంట.
అరే రాజు, మీ నాన్నని చూడరా, ఆయనకు నన్ను పెళ్లి చేసుకున్నాకే తలపోటు వస్తుందంటున్నారా. అది నిజమే అమ్మా. అసలు మనుషులకు రోగాలు ప్రకృతి లోపం వల్ల వస్తాయనుకుంటారు గాని పక్కనున్న మనుషుల వల్లే వస్తాయి. అబ్బా భలే చెప్పావురా. ఇంకా ఈ విషయాన్ని విశ్వంలో ఉన్న గ్రహాలన్నిటినీ చూపించిన ఖగోళ శాస్త్రజ్ఞులు కూడా కనిపెట్టలేదు. అసలు ఖగోళ శాస్త్రజ్ఞులు ఎక్కడో ఉండరు నాన్నగారు, ప్రతి ఇంట్లోనూ ఉంటారు. చిన్నప్పుడు అమ్మ అన్నం తినిపిస్తూ చంద్రుణ్ణి చూపిస్తుంది. పెద్దయ్యాక తప్పు చేస్తే నాన్న చెంప మీద కొట్టి విశ్వం కనిపించేలా చేస్తాడు. ఇక పెళ్ళయ్యాక పెళ్ళాం పిల్లలు చుక్కలు చూపిస్తారు. అమ్మ ఇప్పుడు మీకు చుక్కలు చూపిస్తున్నట్టు. మీ అమ్మ నాకు చుక్కలే చూపించేదిరా. నువ్వు పుట్టాక నాకు చుక్కలుకున్న అక్కలు కూడా కనిపిస్తున్నాయి. అమ్ము, తిరిగి టాపిక్ మన దగ్గరికే వస్తుంది, కొంచెం డైవర్ట్ చేయాలి. అమ్మా, ఈరోజు నాన్నగారు చికెన్ తెచ్చారా? ఈ రోజు 31 కదా, ఏకంగా 1.5 కిలో తెచ్చారు. కానీ నేను నీ మాటలకి హట్ అయ్యాను, అందుకే ఈ రోజు నీకు ఫుడ్ కట్టు. అమ్మా, అంత మాట అనకే. ఈ రోజు నువ్వు చేసే బిర్యానీ కోసం నేను ఎంత ప్లాన్ వేసుకున్నానో తెలుసా? బాహుబలి సినిమా కోసం రాజమౌళి కూడా అంత ప్లాన్ వేసున్నాడు. అవునా, ఏంట్రా ఆ ప్లాను? ఏం లేదు నాన్నగారు, అమ్మ మీరు తెచ్చిన చికెన్ సగం ఫ్రై చేసి సగం చికెన్ బిర్యానీ చేస్తే నేను మిమ్మల్ని అడిగి ఒక 25 రూపాయలు ఇప్పించుకొని ఒక థమ్స్అప్ తెచ్చుకొని సాయంత్రం టీవీ ముందు కూర్చొని ఒక్కో చుక్క తాగుతూ ఒక్కో ముక్క తింటూ ఈ రోజు హ్యాపీ న్యూ ఇయర్ ఈవెంట్ చూడాలనుకున్నాను. టీవీలో వాళ్ళు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పే లోపే మన టీవీ ఆగిపోద్ది. టీవీ ఆగిపోతే ఏమైందమ్మా, నువ్వు చేసిన బిర్యానీ ఉంటుంది కదా, అది తింటూ మనం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుందాం. నువ్వెన్ని కథలు చెప్పినా నేను మాత్రం చస్తే బిర్యానీ చెయ్యను. చస్తే బిర్యానీ చేయనంటావేంటి? కోడి చచ్చాకేగా చికెన్ అయ్యేది, చావకుండా ఎలా చేస్తావు? ఏంటి జోకా? మీ జోకులు సరిగ్గా ఆడియన్స్కే అర్థం కావు, ఇంకా నాకేం అర్థం అవుతాయి? ఒకవేళ వాళ్ళకు అర్థం కాకపోయినా నీకు అర్థం కాదు, ఎందుకంటే నీది హాఫ్ మైండే కదా. చెప్పరా రాకి. అరే రాజు, హైదరాబాద్ నుంచి బిట్టిగాడి ఫ్రెండ్ విక్కీగాడు వస్తున్నాడంటరా. అయితే తీన్మార్తో ఎదురెళ్ళి వాడికి ఘనస్వాగతం చెప్పాలా? నీకు చెప్పేది ఘనస్వాగతం చెప్పడానికి కాదు, మరెందుకో చెప్పరా. ఈ రోజు వాడు మనకి పార్టీ ఇస్తాడంటరా. అవునా, అయితే వెంటనే వస్తాన్రా. చెప్పరా బిట్టు. అరే రాజు, ఈ రోజు హైదరాబాద్ నుంచి నీ ఫ్రెండ్ విక్కీ వస్తున్నాడు, మనకి పార్టీ ఇస్తున్నాడు, అంతేగా నువ్వు చెప్పేది? నీకెవరు చెప్పారా? రాకీగాడు చెప్పాడు గాని నువ్వు జాగ్రత్తగా ప్లాన్ చెయ్యి, నేను వెంటనే వస్తాను. ఏమేయ్, వాడు బయటికి వెళ్ళిపోతున్నాడే. ఆగారా, బిర్యానీ అన్నావుగా, చేసి పెడతాను. ఏంటి, బిర్యానీ చేస్తావా? నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు బిర్యానీ చేస్తేనే అంతంత మాత్రంగా ఉంటుంది. ఇలా కోపంగా ఉన్నప్పుడు బిర్యానీ చేసావి అనుకో, కొంచెం ఉడకనట్టు కొంచెం ఉడికినట్టు ఉంటుంది. అది తిని నేను అనారోగ్యం పాలవ్వలేను. అదేదో చేసి మీ ఆయనకి పెట్టుకో. మరి బయటికి వెళ్ళి ఎక్కడ తింటావురా? మా ఫ్రెండ్ వాళ్ళు వనభోజనాలు పెడుతున్నారు, అక్కడ తింటాలే. కార్తీక మాసం అయిపోయాక వనభోజనాలేంట్రా? కార్తీక మాసమైనా మార్గశిర మాసమైనా చెట్టు కింద తినేదాన్ని వనభోజనాలే అంటారు. వీడికి జనరల్ నాలెడ్జ్ పెరిగే కొద్దీ ఉన్న నాలెడ్జ్ దొబ్బేస్తుంది. వాడు లేకపోతేనే మనం తిందాం బిర్యానీ, చెయ్యి. వీళ్ళేది ఏంటి ఇంకా రావడం లేదు? అదిగో ముందైతే మన రాజుగాడు వస్తున్నాడు. ఏరా బిట్టుగాడేడి? మాది వాడి కోసమే ఎదురు చూస్తుంది. హాయ్ బ్రో, హౌ ఆర్ యు? ఫైన్ బ్రో. నాది నీకు హాయ్ చెప్తుంది బ్రా. నీ అబ్బా, అది బ్రా కాదు బ్రో అనాలి. అవునా, నాది నీకు సారీ చెప్తుంది. ఏరా, వీడికి ఇంకా తెలుగు నేర్పలేదా? అరే, ఈ సంవత్సరం మీతో ఎంజాయ్ చెయ్యాలని హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాను. మీరు చెప్పండి, పార్టీ ఎక్కడ పెట్టుకుందాం? అరే బిట్టు, వీడు చాలా హుషారుగా ఉన్నాడు. ఈ రోజు వీడి చేత 5,000 ఖర్చు పెట్టించాలి. ఏంటి 5,000? బ్రో, ఈ రోజు నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాం, కాదనకు. కనీసం 3,000 ఖర్చు పెట్టు. ఆఫ్టర్ ఆల్ 5,000 ఏంటి? ఈ రోజు మనం పార్టీలో మినిమం 50,000 ఖర్చు పెట్టాలి. ఈ టైంలో మీరు చేయవలసింది షాక్ అవటం కాదు, ఆనందంతో అరవడం. Yay!